హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు ఐఫై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక సౌండ్ కార్డ్ అనేది నేను తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ సౌండ్ కార్డు లేకపోతే దీన్ని మనము సౌండ్ అడాప్టర్ అని కూడా మనము దీన్ని పిలవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మన పీసీలో కానీ మన ల్యాప్టాప్లో కానీ సౌండ్ అనేది వర్కింగ్ కండిషన్లో అయినప్పుడు, మన ఆడియో డ్రైవర్స్ అనేది అప్డేట్లో లేనప్పుడు మనము ఈ యొక్క సౌండ్ కార్డ్ అనేది మనము ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ 3D సౌండ్ అనేది మనకి దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అలాగే 5.1 ఛానల్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా దీని బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే ఈ యొక్క సౌండ్ కార్డ్ యొక్క ఫంక్షన్స్ అనే ఇక్కడ రాయబడినాయి. ఫ్రెండ్స్, ఇది 2 ఛానల్ ఇంటర్ఫేస్. ఫ్రెండ్స్, ఒక ఛానల్లో ఏమో మైక్ అనేది మనము ఉపయోగించుకోవచ్చు, అలాగే ఇంకొక ఛానల్లో మనము ఇయర్ ఫోన్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఏ యొక్క సాఫ్ట్వేర్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా మనము ప్లగ్ అండ్ ప్లే. ఫ్రెండ్స్, దీనికి ఇన్బుల్ట్ యాంప్లిఫైర్ కూడా దీనికి ఉన్నది. ఫ్రెండ్స్, ఒకవేళ మనము మన ఫోన్కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని మనము మైక్ అనేది మనము రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, సౌండ్ కార్డ్ అనేది మనకి ఈ విధంగా ఉన్నది. ఫ్రెండ్స్, దీన్ని మనము యూఎస్బిలో జస్ట్ అలాగా ప్లగ్ చేసినట్లయితే మనకి మన ఆడియో డివైస్ అనేది వర్కింగ్లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఇది 5.1 ఛానల్ అలాగే 3D సౌండ్. ఫ్రెండ్స్, ఇది మనము ల్యాప్టాప్స్కి పీసీస్కి కాకుండా మనము దీన్ని మన ఫోన్స్కి కూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీన్ని ఫోన్స్ కనెక్ట్ చేసుకొని మనము ఈ యొక్క అడాప్టర్తో మనము ఓటీజీతో దీన్ని ఇలాగా కనెక్ట్ చేసి మన ఫోన్కి మనము యూజ్ చేసుకొని మైక్ అనేది మనము ఈ మైక్ ఉపయోగించి మనము రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇయర్ ఫోన్స్ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మనము ఏదైనా రికార్డింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మైక్ తోటి, అప్పుడు మనము ఒకవేళ ఇటువంటి మైక్ తోటి ఏదైనా రికార్డింగ్ ఏమన్నా చేయవలసి వస్తే ఇటువంటి మైక్ తోటి మనము ఫోన్లో కానీ రికార్డ్ చేయాల్సిన అవసరత మనకుంటే ఫ్రెండ్స్, మనము ఈ యొక్క కార్డ్ని ఉపయోగించి మైక్లో మన మైక్ జాక్ అనేది మనం ఇన్సర్ట్ చేసి దీన్ని మనము ఫోన్కి మనము కనెక్ట్ చేసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, సేమ్ ఇదే మనకి పీసీలో కూడా మనము ఉపయోగించుకోవడానికి ఛాన్స్ అనేది ఉన్నది. ఫ్రెండ్స్, దీన్ని ఉపయోగించి మనము మన ఫోన్లో ఆడియోను మనము రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అలాగే మన పీసీలో మన సౌండ్ కార్డ్ అవుట్పుట్ అనేది మనకి వర్కింగ్ కండిషన్లో లేకపోతే దీన్ని ఉపయోగించి ఫ్రెండ్స్ మనము ఆడియో అనేది అవుట్పుట్ అనేది మనము స్పీకర్స్కి ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్.